నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎన్నికల కోడ్ వెలువడే సమయానికి వైసీపీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి వేమిరెడ్డి, ఆత్మకూరు శాసనసభ బరి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే, అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి తన వాక్ చాతుర్యంతో విమర్శలను చాకచక్యంగా తిప్పికొడుతూ తనదైన స్టైల్లో రాజకీయం సాగిస్తున్నారు. నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తానని, కార్గో ప్రాధాన్యం గల విమానాశ్రయం నిర్మిస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. విజయసాయికి పార్టీలో ఉన్నత స్థానమున్నా బేజుశానికి పోకుండా 7 నియోజకవర్గాలను తిరిగి పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నాయకులు, వారి అనుచరులను కలిసి రావటం పార్టీకి ప్లస్గా మారింది. నెల్లూరుకు సమీపంలో ఉండే ముత్తుకూరు మండలంలోని తాళ్లపాడు గ్రామానికి చెందిన ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరితో కలిసి తిరిగారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలను చవిచూసిన పరిస్థితిని పునరావృతం చేసుకోవద్దన్న సెంటిమెంటును పండించారు. నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లో మైనార్టీ నాయకుడు ఖలీల్కు టికెట్టు కేటాయించటం జగన్ ఔన్నత్యానికి నిదర్శనమంటూ అనుకూలాంశంగా మలిచే ప్రయత్నం సాగిస్తున్నారు. మరోవైపు తెరవెనుక ప్రత్యర్థి కూటమికి చెందిన నాయకులను కలుసుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తున్నారు. తన వద్ద ఉన్న సామదాన భేద తండోపాయాలతో పాటు ధన ప్రయోగాన్ని భారీగానే సాగిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఐపాక్ టీం ఇప్పటికే సోషల్ మీడియా మార్గంలో ప్రతి ఒక్క ఓటర్ను ట్రాక్ చేస్తోంది. స్వపక్షంలో రాజకీయ అనుభవజ్ఞులను మరొంత బలోపేతం చేయటం, ప్రత్యర్థి వర్గం నాయకులకు ఎరవేయటం, కుదరకపోతే వారు అక్కడే ఉంటూ జోరు తగ్గించుకోవటం వంటి ఎత్తుగడలను కూడా ఆయన సాగిస్తున్నారు. విజయసాయి స్పీడును అందుకోవటంలో పీవీఆర్కు సాధ్యపడటం లేదు. విజయసాయికున్న టాకింగ్ పవర్ పీవీఆర్కు లేదు. పీవీఆర్ సౌమ్యుడు, నిదానస్తుడు కావటంతో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. పీవీఆర్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పక్షం వహించినా వ్యక్తిత్వంలో ఎలాంటి లోటులేని తత్వం ఆయన బలం. పార్టీలోని కీలక నాయకులను కలిసి ఎన్నికలకు సమాయత్తం చేసి ఓటర్లను అభ్యర్థించే పనిలో ఆయన పావులు కదుపుతున్నారు. విజయసాయికి చెందిన ఐపాక్ టీంను మించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లాంటి టీం పీవీఆర్ కోసం ఓటరుకు చేరువలో ఉంటూ పనిసాగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాకచక్యంతో ఎన్నికల బరిలో విజయసాయి దూసుకుపోతుంటే దాతృత్వ సేవలతో వేమిరెడ్డి గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరూ ఆర్థికంగా ఉన్నత స్థాయి కలవారే. పీవీఆర్ను కలుసుకోవాలన్నా, విజయసాయిరెడ్డిని కలవాలన్నా సామాన్యునికి సాధ్యపడని పరిస్థితి. వీరి వద్దకు వెళ్లాలంటే 5 అంచెల విధానాన్ని దాటుకొని ఎలా వెళ్లగలం అంటూ ఓటర్లు తికమక పడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారు సామాన్యులైతే సరిపోతుందని, స్థాయి అధికంగా కలవారు విజయం సాధిస్తారు కానీ సామాన్యులకు అందనంత దూరంలో ఉంటారని ఓటర్లు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరులో ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే.